హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి ధూల్పేట్ కైట్ వ్లాగ్ గానీ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే మెసేజ్ చేసారు కాబట్టి ధూల్పేట్లోనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాడికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడనే మేకింగ్ ఎట్లా తయారు చేస్తారు, ఇంకా ప్రైస్ ఏంది, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, A to Z కంప్లీట్ గా వ్లాగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ అడ్రస్ ఏంది అనేది ముందు ఇన్ డీటెయిల్స్ గా చెప్తా. ఛానల్ కూడా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందున్న వ్లాగ్స్ అన్ని అయిపోవాలి అయితే మీకైతే ఈ వ్లాగ్ ని కవర్ చేయడానికి నేను మా కాలేజ్ ఫ్రెండ్స్ సత్య, పవన్ అయితే ఉన్నాం అనమాట. కాలేజ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే డైలీ వ్లాగ్స్ అది కూడా కామెంట్ చేయాలి. ఇప్పుడైతే ప్రొసీజర్ ఏంది అనేది మొత్తం ఇన్ డీటెయిల్స్ గా వీడియో చేస్తా. ఓకేనా, డోంట్ స్కిప్ ది వీడియో. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి షెడ్ బయట అయితే ఉన్నా అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా ఈ షెడ్ది. ఈ షెడ్ ఏంది అంటే ఆర్య సమాజ్ అని ఉంది కదా, అది వచ్చేసి అడ్రస్. మంగళఘాట్ నుంచి స్ట్రేట్ లోపలికి వస్తుంటే ఇక్కడ ఆర్య సమాజ్ అని ఇగో ఈ అడ్రస్ అడిగితే వాళ్ళనే చెప్తారనమాట. ఇంట్లోనే మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా ఏమేమి తయారవుతున్నాయి అన్నీ అయితే లోపలికి వెళ్ళి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ ఇక్కడ మేకింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఈ షెడ్ లో వచ్చేసి మెయిన్ ఓనర్ వాళ్ళు అంటే మన గోపాల్ సింగ్ అంకుల్, దాని తర్వాత అన్న రాజ్కవంతి, దాని తర్వాత అలా తమ్ముడు అనమాట, సెకండ్ తమ్ముడు. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ గా యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తుర్రు, ఆ ప్రొసీజర్ ఏంది, మెటీరియల్ ఏం చూసారు, మళ్ళా హోల్సేల్ గా కావాలా, రీటైల్స్ గా కావాలా అని కూడా మొత్తం A to Z అనేది ప్రతి ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. స్కిప్ అయితే చేయకండి. మీకు కంప్లీట్ గా వ్లాగ్ అనేది నచ్చుతుంది. నచ్చితే కంపల్సరీ లైక్, సబ్స్క్రైబ్, ఇంకా హైప్ ఇస్తే మన వీడియో అనేది బూస్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. అంకుల్ హాయ్. అంకుల్ నమస్తే. అంకుల్ మీరు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా ఇక్కడ? मैन्युफैक्चर होता पूरा पतंग का। इधर ही कितने साल से बना रहे हैं ये मैन्युफैक्चरिंग? 40 साल। 40 ఇయర్స్. 40 ఇయర్స్ నుంచి అంకుల్ వాళ్ళు ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడనే సేల్ చేస్తారంట. యాక్చువల్లీ ఇప్పుడు అడుగుదాము యాక్చువల్లీ మెటీరియల్ ఏంది, ఎట్లా యూజ్ చేస్తున్నారు. अंकल एक्चुअली अभी आप बना रहे ना मैन्युफैक्चर, उसका मटेरियल क्या है? इधर से ही ओन से बनाते हैं, नहीं तो मटेरियल बाहर से आते हैं? मटेरियल बाहर से आता मटेरियल అయితే బయటికి తెస్తారంట. कहाँ से है, अंकल? जगह से आता है। किधर ये किधर? पेपर अपने यहाँ हैदराबाद में मिलता, पेपर हैदराबाद में मिलता. हैदराबाद में आता पेपर। और ఓకే, ये काड़ी है तो उत्तर प्रदेश से आता। ఉత్తరప్రదేశ్. ఇగో ఈ స్టిక్స్ ఏమో మనకి ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది, పేపర్ ఏమో మన హైదరాబాద్ దే. ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడనే చేస్తారంట. ఇప్పుడు అది లై ఏంది యాక్చువల్లీ, ఆ లై మెటీరియల్ కూడా అడుగుతుంది. एक आके साफ होती है हैदराबाद की, ओ लकड़ियाँ साफ होते इधर? साफ होते हैं लकड़ियाँ हैदराबाद अच्छा. में आके साफ होती है। अच्छा. पेपर को कलर होता हैदराबाद में। అంకుల్ ఏమంటుండంటే ఆ పేపర్ ఇక్కడనే కలరింగ్ చేస్తారనమాట మన హైదరాబాద్ లోనే. ఈ స్టిక్ ఆడికని తెస్తారు, తెచ్చినాక ఇక ఏ సైజు ఏంది అనేది మొత్తం సాఫ్ట్ గా ఇట్లా చేస్తారు. ఆల్రెడీ అంకుల్ ఆ బ్లేడ్ తో ఇట్లా క్లీన్ గా అంటే సాఫ్ట్ గా ఎట్లయితే ప్రొసీజర్ ఉందో అది చేస్తుంది అనమాట. చేసినాకనే అట్లా అనేది మొత్తం పెడతారు. अंकल ये कितने साइज का बना रहे हैं अभी? ये अभी 1 पौंड का पतंग है। ये एक पौंड का पतंग. 1 पौंड का पतंग है। अभी इससे नीचे 3 साइज छोटे आते हैं। 3 साइज. कितने कितने साइज अंकल? एक 6 का पतंग आता है, 5 का पतंग आता है, आधे का पतंग आता है। आधे का पतंग. लास्ट बड़ा साइज पतंग रहता, छोटा रहता, हाँ, फर्स्ट उससे जरा बड़ा रहता, उससे जरा बड़ा रहता, 4th साइज का आगे, उसके आगे 5th साइज से बड़ा रहता वो, बड़ा तक. हाँ छोटा लगने बाद 10 साइज पतंग बनता। 10 पौंड पतंग वैसे बोलते हैं. 10 साइज 10 size. 10 साइजों का पतंग बनता अपने यहाँ। ఓకే ఓకే. टोटल 10 फीट 10 ఫీట్ కా 10 feet. तक पतंग 10 बनता। ఫీట్ పతంగ్ వరకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు. ఎవరికైనా కావాలి వచ్చి చేయించుకోవాలంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు అనమాట. ఇంకా అంకులే కాదు, అంకుల్ వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా తయారైతే చేస్తారు, అవి చూపెడతారు. అంకుల్ आप होलसेल में रिटेल में दो देते? पहले ऑर्डर लेके होलसेल में देते, ओके उसके बाद में जो तो अपन इधर मैन्युफैक्चर जो करते हैं उसको रिटेल कर देते थे। ఓకే. విన్నారు కదా, అంకుల్ యాక్చువల్లీ హిందీలో చెప్తుండు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా అనమాట మీకోసం అని. ఫస్ట్ వచ్చేసి మనకు హోల్సేల్ లాగా తయారు చేస్తారు, ఇక బయటికి సేల్ చేయాలంటే రీటైల్ గా సేల్ చేస్తారు అనమాట. అట్లా అని ఇంకా अప్పుడు 40 दुकाना है, 20 से 40 40-50 दुकानों को माल देते अपन। 20 నుంచి 40 దుకాణాలకు మాల్ ఇస్తారంట అంకుల్ వాళ్ళు. ఈ 40 ఇయర్స్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అర్థమైంది అనుకుంటా మీకు ఎట్లుందో. అలా వర్క్ కూడా చూస్తున్నారు ఎంత క్లియర్ గా ఉంది. ఆల్రెడీ నేను చూపెడుతుంటా,
అంకుల్ వాళ్ళ కొడుకులు అందరు కూడా ఒక్కొక్క మోడల్ పతంగ్ అయితే తయారు చేస్తారు. పతంగ్లు పేర్లు भी కనుక్కుందాం. ఆల్రెడీ साइजेस అయితే చెప్పిండు. अंकल अभी एक एक मॉडल का पतंग बना रहे ना? अभी अपने पास क्या है, 3 मॉडल पतंग बन गया, 3 मॉडल चौथा पतंग का मॉडल बन रहा, चौथा। ऑर्डर में चले गया पतंग वो। चलेगा। हाँ, तेरा 5 की बना के वो नाम बोलो अंकल, एक वो पतंग का नाम बोलते हैं ना अपन, नाम हमदार। छोटी पतंग है, बता रहा हूँ। ఓకే గైస్, ఇప్పటిదాకా అంకుల్ అయితే చెప్పిండు కదా, స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఇది అన్నమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఆల్రెడీ 3 టైప్ మోడల్స్ పతంగులు అయితే తయారైపోయి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అనమాట షాప్స్ వాళ్ళకి. షాప్స్ ఆల్రెడీ 20 to 40 షాప్స్ అన్నాడు. ఇది వచ్చేసి 4th మోడల్ పతంగులు అయితే తయారైతున్నాయి. ఇంకా అక్కడ ఒకటి కూడా ఉంది, అది కూడా చూపెడతాను నేను అట్లా అని. ఇంకా మోడల్స్ కూడా కొన్ని ఉన్నాయి, చిన్న చిన్నవి ఇంకా చాలా పెద్దవి. అవి కూడా ఇన్ డీటెయిల్స్ కంప్లీట్ బ్లాగ్ వస్తుంది. ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటా. ఓకేనా, తప్పకుండా లైక్ చేయండి. ఇగో ఇప్పుడైతే అంకుల్ వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట. ఇగో ఈ సైజ్ ఏంది, ఆ పతంగ్ ఏంది, అందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయో కంప్లీట్ గా అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకు. గైస్, ఇప్పుడు అన్న పేరేంది, మోడల్ ఏంది కనుక్కుందాం. భయ్యా आपका नाम और कौन सा मॉडल है, सब्सक्राइबर्स को बोल दो. పేరు రాజ్ కమల్ అంట అన్న పేరు. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పిన. ఇప్పుడు అన్న మోడల్స్ చెప్తాడు. ఇది వచ్చేసి లాస్ట్ సైజా, ఇది 4th సైజ్, 5th సైజ్ అంట. ఇది 2 कौन पतंग, इसमें क्या क्या मॉडल है? ये దుల్హన్ పతంగ్, మొత్తం యూనిక్ ఫేమస్ పతంగ్ ఉంది, పెళ్లి కూతురు పతంగ్ అంట. ఆల్ మిక్స్ అంటాం మేమైతే మా లాంగ్వేజ్ లో. ఒకటి ఏంటంటే ఇది లంగోట్, రైట్. ఇది వచ్చేసి సైడ్ గుడ్డి అట్లా అనుకుంటాం. ఇది వచ్చేసి బీచ్ గుడ్డి అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ సింబల్స్ లేకపోతే గిల్లర్ పతంగ్ అట్లా అనుకుంటాము. ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి, అవి చూపెడతాం. ఓకే, డోంట్ స్కిప్ ది వీడియో. అన్న మోడల్స్ అయితే చూపెడుతుండు మనకు. ఇది వచ్చేసి ఎగ్ గుడ్డి అనమాట. కింద ఇచ్చిర్రు, ఎప్పుడు వచ్చేసి ఇక్కడ ఇస్తారు. అంటే ఏంటంటే దుల్పేట్లో కొత్త స్పెషల్ గా చేస్తారు, ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఇక్కడ ఇచ్చిండు. ఇక్కడ ఇంకా వేరే దిక్కు ఎట్లా అంటే ఇట్లా ఇస్తారు. అవి వచ్చేసి బీచ్ గుడ్డి, లంగోట్ పతంగ్ లాగా మిక్స్, 2 మోడల్ అనమాట. ఇగో ఇది వచ్చేసి లంగోట్, ఎందుకంటే ఇలా ఒకటే డిజైన్ కింద వచ్చింది కాబట్టి అది లంగోట్ పతంగ్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. అది స్పెషల్ గా ఇక్కడ ఉన్న పతంగులు కాబట్టి మనం అట్లా ఐడెంటిఫై చేస్తున్నాము. ఇంకా మిగతా మోడల్స్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదేం మోడల్ అదా? నామందార్ కదా. ఓకే, ప్లేన్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర. బ్లాక్ లా ఉంది, ప్లేన్ బ్లాక్. సారీ ఇట్లా ఇదే కాదు, ఒకసారి నేను దగ్గరుండి చూపెడతా ఇట్లా, ఎందుకంటే మళ్ళా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా. ఇక్కడ చూస్తారు అనుకుంటా, ఇండ్లనే మొత్తం. ఐ హోప్ అక్కడ ఆల్రెడీ అసెంబుల్ చేసి పెట్టిర్రు చాలా. అక్కడ లోపల కూడా ఉందన్నమాట చాలా అసెంబుల్. ఇక ప్లేన్ లో చూపెట్టిర్రు, డిజైన్ లో చూపెట్టిర్రు. ఇంకా ఇక్కడ ఓన్ గా ఇప్పుడు హ్యాండ్ మేడ్ లో జరుగుతున్నాయి. ఇది కూడా చూపెడతా. అన్న మొత్తం అసెంబుల్ చేస్తుండు. వాళ్ళ తమ్ముడు ఇదొక మోడల్. ఈ మోడల్ ఏంది, అన్న పేరు ఏంది, అది కూడా కనుక్కుందాం. అన్న వాళ్ళ తమ్ముడు అనమాట. ఇప్పుడు అన్న పేరు ఏంది, అది కూడా అన్న నోరు నుంచే కనుక్కుందాం. భయ్యా ఆప్కా నామ్? ధనంజయ్ సింగ్ అనమాట. అన్న కూడా ఇది ఒక మోడల్ పతంగ్ తయారు చేస్తుండు. ఇవి कौन सा मॉडल का पतंग है भैया? ये 1 पॉइंट का पतंग, 1 पॉइंट का पतंग ना। इसमें 2 कलर का मिक्स कर रहे ना, उसका नाम क्या है? ये अभी डिजाइन स्टार्ट हो रहा है। గుడ్డి లెహంగా లంగోట్ అనమాట ఈ మోడల్ పేరు. ఇక మనం ఏమనుకుంటామంటే ఇట్లా మధ్యలో ఉంది కాబట్టి అది గిల్లెర్ దారులా అనుకుంటారు. ఇట్లా అనుకుంటాం. ఆల్రెడీ ఈ పేపర్ ఇట్లా ఫిక్స్ చేసి పెడుతుండు. ఆ మేకింగ్ చూడండి ఒకసారి. అవో అట్లా మెటీరియల్ పెడతారనమాట. అదే ఏదైతే గమ్ అంటారో, इसको गम को क्या बोलते भाई एक्चुअली? इसको लाई बोलते हैं। लाई लाई किससे बनता बनता भाई? तेलुगु में भाई बोल सकते हो। हाँ,
అన్నా దీనికి ఏమంటారన్నా? లై బోల్తేనా ఈ గమ్ వచ్చేసి ఇట్లా తయారైతుంది అనమాట. ఇట్లా కుండీలో చేస్తారు, మనం వచ్చేసి పిండితో తయారు చేస్తాం కదా, అట్లా అని ఈ గమ్ము ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఇట్లా వేడి చేస్తారు అనమాట. అదే మెటీరియల్ ఇది. ఇప్పటిదాకా అంకుల్ వాళ్ళ పెద్ద కొడుకు, ఇక్కడ చిన్న కొడుకుని అయితే కంప్లీట్ గా అడిగినాము, మోడల్స్ అడిగినాము, ఎట్లా రీటైల్ హోల్సేల్ అవన్నీ అయితే కనుక్కున్నాము. అట్లా అని ఇప్పుడు వచ్చేసి ఇగో ఆల్రెడీ మేము వచ్చే ముందే ఇవన్నీ వచ్చేసి ఇగో కింద ఒక మోడల్ ఉంది, మీద ఒక ప్లేన్ ఉంది. ఆల్రెడీ ఆడ ప్లేన్ వర్కింగ్ జరుగుతూనే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లేన్ వర్కింగ్. ఆల్రెడీ అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్న చెక్ చేస్తుండు. ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ది, అది కూడా జరుగుతూనే ఉన్నాయి. ఐ హోప్ ఈ కంప్లీట్ వ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటా. మేకింగ్ది ప్రొసీజరు, ఇంకా ఎట్లా తయారు చేస్తారు అనేది ఇన్ డీటెయిల్స్గా అయితే వీడియో అయితే చేసిన. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు వ్లాగ్ అనేది మనం ఎండ్ చేద్దాం అట్లా అని. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇంకొకటి ఏంటంటే అంకుల్ వాళ్ళది ఏదైనా నంబర్ ఉంటే నేను ఇక్కడ వీడియో మీద మెన్షన్ చేయగలుగుతాను, ఓకేనా? ఇంకా ప్రమోషన్స్ ఏదైనా ఎడిటింగ్ వీడియోస్ కావాలి మీకు కూడా కావాలి అనుకుంటే నాకైతే ఒకసారి పింగ్ చేయండి. గైస్, ఐ హోప్ అంకుల్ వాళ్ళు 40 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తుర్రు, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుర్రు, మెటీరియల్ ఎట్లా వచ్చినది అనేది ఇన్ డీటెయిల్స్గా కంప్లీట్గా ఈ వ్లాగ్లో అనేది నేను చూపెట్టేసినాను. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావాలి ఏంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను చేయడానికి ట్రై చేస్తా. మీరు ముందు నా వీడియోస్కి ఎట్లయితే సపోర్ట్ చేశారో ఐ హోప్ ఈ వీడియోస్ కూడా ఇట్లానే సపోర్ట్ చేస్తారు అనుకుంటా. ఈ వ్లాగ్ని ఐ హోప్ డెఫినెట్గా నచ్చింది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసారు అనుకుంటా. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది చేస్తూనే ఉంటా. ఆల్రెడీ అంకుల్ వాళ్ళ వర్క్ అన్న వాళ్ళు వీళ్ళందరూ అయితే ఉన్నారు, ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. అట్లా అని ఈ వ్లాగ్కి సపోర్ట్ చేసింది నేను, సత్య, పవన్ అయితే వచ్చినాము. ఇంకా ముందు చూద్దాము ఇంకా ఏమేమి కొత్త కంటెంట్స్ అవన్నీ. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. See you soon, guys. Bye.